చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. ఏమనంటే వై డిఎస్ఏ ఇన్ ప్లేస్మెంట్స్. ఇది చాలామందికి డౌట్. నేను కూడా నా ప్లేస్మెంట్స్కి ప్రిపేర్ అయినప్పుడు అసలు ఈ డిఎస్ఏ ఎందుకు, నార్మల్ సి లాంగ్వేజ్ పైథాన్ ఇవన్నీ కూడా కోడింగే, డిఎస్ఏ కూడా కోడింగే, వాటికి ఉన్న స్పెషాలిటీ ఏంటి అని చెప్పేసి నాకు కూడా ఒక పెద్ద డౌట్ ఉండేది. సో నేను మీకు అది క్లారిటీ చేస్తాను ఇప్పుడు. ఏంటంటే జనరల్గా మనకి ఇంటర్వ్యూలో టెక్నికల్ రౌండ్ జరిగిద్ది కదా. ఈ టెక్నికల్ రౌండ్లో ఇంటర్వ్యూస్ అనేవాళ్ళు కోడింగ్ ఎందుకు పెడతారు అంటే, ద మోస్ట్ ఎవ్వరికీ తెలియని విషయం ఏంటంటే అసలు డిఎస్ఏ యూజ్ చేసేది టైం కాంప్లెక్సిటీ కోసం. సో ఈ టైం కాంప్లెక్సిటీని మనం ఎంత ఎఫిషియెంట్గా చేస్తున్నాము అనే విషయంలోనే ఇంటర్వ్యూకి తెలిసిపోయింది మనం ఏంటి అనేది. కోడింగ్ రౌండ్స్లో మెయిన్ టెస్ట్ చేసే థింగ్ ఏంటి, డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్. మనం కోడ్ రాయటం ఒకటి, కానీ మనం దాన్ని ఎంత ఎఫిషియెంట్గా, ఎంత ఫాస్ట్గా, ఎంత కరెక్ట్ లాజిక్తో రాసామా అనేది వేరే లెవెల్. అదే డిఎస్ఏ నేర్పిస్తుంది అనమాట. డిఎస్ఏలో నేర్చుకునేది ఏంటంటే మోస్ట్లీ టైం కాంప్లెక్సిటీస్ అనమాట. ఈ టైం కాంప్లెక్సిటీస్ కొన్ని ఉంటాయి, లైక్ ఆర్డర్ ఆఫ్ 1, ఆర్డర్ ఆఫ్ n, ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్, ఆర్డర్ ఆఫ్ లాగ్ n, ఇలా కొన్ని టైం కాంప్లెక్సిటీ ఉంటాయి అన్నమాట. ఈ టైం కాంప్లెక్సిటీస్ని బట్టి మన రిజల్ట్ ఆల్రెడీ ఇంటర్వ్యూకి అర్థమైపోయింది. ఎందుకంటే మనం యూస్ చేసే ఫర్ లూప్స్ కానీ, వేరే ఇంకేమన్నా మెథడ్స్ కానీ, బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ యూస్ చేస్తున్నామా, వీటిని బట్టి అర్థమైపోయింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు దాన్ని బ్రూట్ ఫోర్స్లో చేయొచ్చు, లేకపోతే డైనమిక్ ప్రోగ్రామింగ్. సో ఇదొక వే కదా మనం ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి. కానీ ఆప్టిమైజర్ సొల్యూషన్ ఇవ్వాలి అంటే కరెక్ట్ ఏం యూస్ చేయాలి, డైనమిక్ ప్రోగ్రామింగ్ యూస్ చేయాలి. కంపెనీలు లైక్ గూగుల్ కానీ, అమెజాన్, మైక్రోసాఫ్ట్, నాట్ ఓన్లీ ఈ కంపెనీస్, ప్రజెంట్ ఉంది కాబట్టి ఏ కంపెనీస్ అయినా సరే లాజిక్ బిల్డింగ్ ఎబిలిటీని ఎవాల్యుయేట్ చేస్తున్నారు. అంటే నువ్వు ఎంత టైం కాంప్లెక్సిటీలో రాసావా లేదా, ఆర్డర్ ఆఫ్ 1, ఈ ఆర్డర్ ఆఫ్ 1 కానీ n కానీ ఈ కాంప్లెక్సిటీలో నువ్వు రాసావా లేదా అనేది చూస్తున్నారనమాట. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే డిఎస్ఏ ప్రాక్టీస్ చేసేవాళ్ళు కొంచెం క్లియర్ అడ్వాంటేజ్లో ఉంటారనమాట. అంటే డిఎస్ఏలో స్ట్రాంగ్గా ఉంటే దానివల్ల బెనిఫిట్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే కోడింగ్ రౌండ్ అనేది చాలా ఈజీ అయిపోయింది అనమాట ఇంటర్వ్యూస్. సెకండ్ ఏంటి, కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవుద్ది. మనము ఒక కోడ్ని కనుక నువ్వు ఆర్డర్ ఆఫ్ 1లో చేసావు అంటే నీకు ఇంకొక క్వశ్చన్ సాల్వ్ చేయాలి, అది నేను ఏ టైం కాంప్లెక్సిటీలో చేయగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ నీకు చాలా ఇంక్రీజ్ అయిపోద్ది అనమాట. అలా నువ్వు చేస్తున్న కోడ్, నీకు వచ్చే అవుట్పుట్స్ని బట్టి నీకు ఇంకా నెంబర్ ఆఫ్ కోడ్స్ చేయాలనిపిస్తుంది అనమాట టైం కాంప్లెక్సిటీ యూస్ చేసి. అండ్ ద థర్డ్ వన్ ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్పీడ్ అనమాట. నీకు అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా నీకు క్వశ్చన్ చూడగానే నీకు మైండ్లో లాజిక్ వస్తుంది. డైనమిక్ ప్రోగ్రామింగా, లేకపోతే ఇంకేం యూస్ చేయాలి, అసలు ఎలా చేయాలి, బ్యాక్ ట్రాకింగ్ కూడా చాలా టైం పట్టుద్ది అనమాట బ్యాక్ ట్రాకింగ్ యూస్ చేస్తే కూడా. అండ్ ఇంకోటి ఫోర్త్ వన్ ఏంటంటే అందరికి ఇష్టమైన పాయింట్, ఇది హై ప్యాకేజెస్ అనమాట. ఒక స్టూడెంట్కి కనుక బీటెక్లో నాకు డిఎస్ఏ వచ్చు అని తనకి తాను 100% ప్రూవ్ చేసుకుంటే తనకి 9 LPA, 10 LPA, 15 LPA తనకున్న నాలెడ్జ్ని బట్టి చాలా హై ప్యాకేజెస్ ఉంటాయి అన్నమాట. సో డిఎస్ఏ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళు కనుక ఈ ప్లేస్మెంట్ క్రాక్ చేయడానికి ఈ డిఎస్ఏ కనుక యూజ్ చేస్తే వాళ్ళకి 4th ఇయర్ అయిపోయేలోపు వాళ్ళ ప్లేస్మెంట్ వాళ్ళకి చేతిలో ఉన్నట్లే. సో ప్లేస్మెంట్స్ క్రాక్ చేయాలంటే డిఎస్ఏ ఆప్షనల్ అయితే కాదు, ఎసెన్షియల్. మీకు మంచి ప్యాకేజ్తో నువ్వు బయటికి రావాలి కాలేజ్ నుంచి అంటే ఈ డిఎస్ఏ అనేది చాలా ఎసెన్షియల్ అనమాట. ఈ సిరీస్లో మనం బేసిక్ నుండి స్ట్రాంగ్ ఫౌండేషన్ వరకు నేర్చుకుంటాము. నేను చెప్పిన మాటలు వినంతా ప్యానిక్ అవ్వద్దు, నేనున్నాను మీకు నేర్పించడానికి. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఏమున్నా సరే కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను వెంటనే రెస్పాండ్ అవుతాను. మీకు ఇంకేమన్నా కోర్సెస్ కావాలి, లేకపోతే ప్లేస్మెంట్ ప్రిపరేషన్ కావాలన్నా, మీకు రోడ్ మ్యాప్ కావాలన్నా, మీకు ఏం కావాలన్నా సరే నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను పక్కా రియాక్ట్ అవుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.